100 రోజుల కాంగ్రెస్ పరిపాలనలో సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ముందు అయితే హామీలు ఇచ్చారో సంబంధించినటువంటి 6 గ్యారెంటీస్ కూడా అమలు చేసిన పనిలో పడ్డారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి నారాయణపేట జనజాతర బహిరంగ సభలో సంబంధించి ఇటు ఆగస్టు 15 మాత్రమే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పేసి ₹5 బోనస్ ప్రకటించారు. ఇదే నిమిషంపై మనతో మాట్లాడడానికి మన సంబంధించిన మహబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు వాళ్ళు అనిపిస్తున్నారు. నమస్కారం సార్. ఇప్పుడు మొన్న ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ అదేవిధంగా బీసీలకి అంటే రైతులకు ₹5 బోనస్ ప్రకటించారు. ఈ విధంగా చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలనే ఏకైక గట్టి సంకల్పంతో మనకు రాష్ట్ర ఖజానా బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టినా కూడా అన్ని అవసరాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా మన సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే దశలో మనకిప్పుడు 100 రోజులు దాటకముందే 4 హామీలు నెరవేర్చడం జరిగింది. మనం చూసాం, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ₹500 గ్యాస్ సిలిండర్, అలాగే మన ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించే విధంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు నాడు ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మనకు 2 లక్షల రైతు రుణమాఫీ చేద్దామని మన నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. పదే అనేక సందర్భాల్లో అనేక సభలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం గత పాలకులు ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. అందుకే ఆగస్టు 15వ తారీఖు నాడు డెడ్ లైన్ పెట్టి రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి మనకు నిన్న భారీ సభలో మహబూబ్నగర్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలకు కూడా మనం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 35,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 1,65,000 ఉద్యోగాలు సంవత్సరం దాటకముందే అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని వారు ఇబ్బందులు పడుతూ ప్రజలు కాంగ్రెస్ తరఫున ఉన్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ప్రభుత్వం వారు చూసి ఓర్వలేకనే లేనిపోని నిందలు మోస్తూ ఉన్నారు. మనం చూసాం, మన కేవలం కవితను లిక్కర్ కేసులు అరెస్టు చేయడం, ఎలక్షన్లలో లబ్ధి పొందాలని తప్పితే నిజంగా వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకంటే మనం చూసాం అనేక నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలలో బీజేపీ ప్రభుత్వం కొంచెం గట్టిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడ బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ని పెట్టడం మనం చూసాం. అంటే బీఆర్ఎస్ను బీజేపీ కుమ్మక్కై ఏకతాటి మీద నడుస్తూ ఉన్నారు. కేవలం ఎలక్షన్ స్టంట్ కొరకే మన కవితను అరెస్ట్ చేయడం జరిగింది కానీ నిజంగా వేరే ఉద్దేశం కాదు. అదేవిధంగా ఆప్ ఆద్మీ మన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని దెబ్బతీయాలంటే ముందు ఇక్కడ కవితను అరెస్ట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో, ఎందుకంటే ఢిల్లీలో వారు ఎక్కువ స్థానాలు బీజేపీ గెలవాలని, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ కొంచెం ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆడుతున్న కపట నాటకం అని మనకు అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు మనకు 17 స్థానాల్లో 14 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా ఇక్కడ నేను ప్రజలను కోరుకున్నది ఒకటే, మనందరం కలిసికట్టుగా అటు మన రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రిని చేయాలంటే, ప్రధానమంత్రిని చేయాలంటే ఇక్కడ మనం 14 సీట్లను గెలిపించాలి. బలరాం నాయక్ గారు ఓటేసి వారిని కేంద్ర మంత్రిని చేసే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి నేను మహబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తాను. నిన్న జనజాతర సభలో కూడా రైతులకు సంబంధించి ₹5 బోనస్ కూడా వచ్చే పంటకు చెల్లిస్తామని చెప్పేసి దాని ఏ విధంగా చూస్తారు రైతులు? ఇప్పుడు మనకున్నటువంటి యాసంగి పంట రాగానే ₹500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇస్తానని చెప్పారు. కాకపోతే ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుందనే ఒక ఇది ఉంది. మనకు జూన్ 5వ తారీఖు తర్వాత ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు మాత్రం తప్పకుండా ₹500 బోనస్ ఇస్తామని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఇచ్చి తీరుతుంది. అంటే ఈ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహబాద్ పర్యటన వస్తుందని చెప్పేసి ఒక సమాచారం ఉంది. దానిపై మీరు ఏమంటారు? మనము రేపు 19వ తారీఖు నాడు మన నాయకులు కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు 19వ తారీఖు 11 గంటలకు శుభ గడియాన వారి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు
మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. అందుకే వాటికి సంబంధించింది ఈరోజు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ 4 మన డీసీసీ అధ్యక్షుల వారి భవనంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కార్యక్రమంలో 19వ తారీఖు నాడు జరగబోయే సభను విజయవంతం చేయాలని చెప్పేసి దాని గురించి ప్రణాళికలు మంచి చెడు చూసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారు హైదరాబాద్ నుంచి ఒకటి ఇక్కడికే వచ్చి ఈరోజు మనకు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ ప్రెస్ మీట్లో 19వ తారీఖు జరగబోయే సభను ఎన్టీఆర్ స్టేడియంలో చాలా విజయవంతంగా చేయాలి. ప్రతి నియోజకవర్గం నుండి 25,000 మంది జనాభాకు తగ్గకుండా భారీ మెజార్టీతో 1,00,000 మందికి తగ్గకుండా ఎన్టీఆర్ స్టేడియం కిక్కిరిసిపోవాలని చెప్పేసి భారీ బహిరంగ సభను మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్య నాయకులందరూ వస్తూ ఉన్నారు. అలాగే రేపు మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. వారు కూడా మనకు దిశ నిర్దేశం చేసి మనకు 19వ తారీఖు జరగబోయే బహిరంగ సభను విజయవంతం ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వారికి అనేక సభలు ఏ రకంగా విజయవంతం చేయాలో వారికి తెలుసు కాబట్టి రేపు వారు వచ్చి మనకు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. అదేవిధంగా రేపు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు మన మొత్తం మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి మనం అందరం దృఢ సంకల్పంతో ఉన్నాము. సభ విజయవంతం అవుతుందని చెప్పేసి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని తెలియజేస్తున్నాను. ప్రత్యేక ఇది ఆగస్టు 15న సంబంధించినటువంటి ఇది ఏకకాలంలో మొత్తం రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ మొత్తం రైతులు చేస్తామని చెప్పేసి అట్ ద సేమ్ టైం ₹5 బోనస్ కూడా రైతులకు ఒక శుభవార్తగా త్వరలో వినిపిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో సంబంధించిన భాగం కూడా ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గులాం నాయకుడు అత్యధిక మెజార్టీ కూడా గెలిపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అనేది సిద్ధమని చెప్పేసి డాక్టర్ ఎమ్మెల్యే మురళీ నాయక్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విలేజ్ మధుబిక్ టీవీ, మహబూబాబాద్.